హాయ్ ఫ్రెండ్స్, నేను మీ త్రివేణి. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ వెజ్ బగార్ అండి. పిల్లల లంచ్ బాక్స్లోకి అయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా అదిరిపోతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. రుచి అయితే మామూలుగా ఉండదండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వెజ్ బగారు సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. ముందుగా అయితే నేను ఇక్కడ వెజిటేబుల్స్ అయితే తీసుకున్నానండి. ఇక్కడ క్యారెట్, పచ్చిమిర్చి, ఆలుగడ్డ, ఆనియన్, మిల్ మేకర్, టమాటా, గ్రీన్ బటానీ తీసుకున్నాను. అలాగే బిర్యానీ స్పైసీస్ అయితే తీసుకున్నానండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని నేను ఇక్కడ పెద్ద గ్లాస్తో 2 గ్లాసుల రైస్ని అయితే వేసుకుంటున్నాను. చూడండి, ఇలా పెద్ద గ్లాస్తో 2 గ్లాసుల రైస్ వేసుకుంటున్నాను. రైస్ వేసుకున్నాక రైస్ మునిగే వాటర్ వేసి దీన్ని నీట్గా వాష్ చేసుకోవాలి. ఒకసారి నీట్గా కడిగి పెట్టుకొని ఇంకొకసారి వాటర్ వేసి దీన్ని నానపెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని తాలింపుకు సరిపోయే ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో బిర్యానీ స్పైసెస్ వేసుకొని కాస్త వేగనివ్వాలి. ఇలా కాస్త వేగాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చిని అయితే వేసుకుందాం. ఇలా ఆనియన్, పచ్చిమిర్చిని వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇందులో ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం. ఇలా కాస్త ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగానే మనం రెడీ చేసుకున్న వెజిటేబుల్స్ మొత్తం వేసుకోవాలి. నేను ఇక్కడ మిల్ మేకర్ కాస్త ఎక్కువగానే తీసుకున్నానండి. పిల్లలు అయితే మిల్ మేకర్ అంటే చాలా ఇష్టంగా తింటారు. మంచి ప్రోటీన్ కూడా ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ మిల్ మేకర్ని ఎక్కువగా వేసుకున్నాను. వెజిటేబుల్స్ అన్నీ వేసాక నీట్గా ఇలా తాలింపులో కలిసేలాగా కలుపుకుందాం. ఇలా ఒకసారి కలుపుకున్నాక దీంట్లో పుదీనా, కొత్తిమీరని అయితే వేసుకుంటున్నాను. పుదీనా, కొత్తిమీరను వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక ఇందులో 1 స్పూన్ బిర్యానీ మసాలాని అయితే వేసుకుంటున్నాను. బిర్యానీ మసాలా ప్లేస్లో గరం మసాలా కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకున్నాక ముందుగా నానబెట్టుకున్న 2 గ్లాసుల రైస్ని అయితే వేసుకుంటున్నాను. రైస్ అంతా నీట్గా వేసాక ఒకసారి బాగా తాలింపులో కలిసేలాగా కలుపుకోవాలి. మొత్తం మనం వెజిటేబుల్స్ అన్నీ రైస్లో కలిసేలాగా నీట్గా కలుపుకుందాం. ఇలా నీట్గా కలుపుకున్నాక ఇప్పుడు మనం 2 గ్లాసుల రైస్కి 4 గ్లాసుల వాటర్ వేసుకుంటున్నాను. అంటే 1 గ్లాసు రైస్కి 2 గ్లాసుల వాటర్ చొప్పున 4 గ్లాసుల వాటర్ అయితే ఇక్కడ తీసుకుందాం. ఇలా 4 గ్లాసుల వాటర్ వేసాక ఒకసారి కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు రుచికి సరిపడే సాల్ట్ అయితే వేసుకుందాం. 1½ స్పూన్ అయితే వేసుకుంటున్నానండి సాల్ట్. నేను సాల్ట్ వేసాక బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని దీన్ని హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా బాగా ఉడుకుతూ ఉంటుంది. మనం కలుపుతూ ఉండాలండి, అడుగు పట్టకుండా వెజిటేబుల్స్ అన్నీ. ఇలా సగం వాటర్ ఇంకాకనే మనం మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకొని నీట్గా కుక్ చేసుకుందాం. 10 నిమిషాల్లో కుక్ అయిపోతుందండి. కాస్త తడైతే ఉంది. మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఇంకో 2 నిమిషాల పాటు మూత పెట్టి ఉడకనిస్తే మన వెజ్ బగార్ రెడీ అయిపోతుంది. 2 నిమిషాలు అయితే అయిపోయింది. మంచి వాసన అయితే గుమగుమలాడిపోతుంది. మన వెజ్ బగారు రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా చూడండి ఎంత పొడి పొడిగా వచ్చేసిందో. రెగ్యులర్గా వాడే రైస్తోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. పిల్లల లంచ్ బాక్స్లోకి అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.